మనం చేసే ఈ డిష్లో ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ, కానీ మసాలాలు చాలా తక్కువ. ఈ కోడి డిష్లో ఈ కోడి కూత ఎక్కువ, రుచి ఎక్కువ, కానీ బొక్కలు తక్కువ. ఏం అసలు నా కళ అసలు ఆర్టిస్ట్ అయిపోతున్న మాటలు కూడా అసలు అద్భుతంగా వచ్చేస్తున్నాయి. సో మరి ఈరోజు మనం చేసుకునే ఈ డిష్లో నేను లెమన్ గ్రాస్ ఇది వాడుతున్నాను. చాలామందికి చాలా సింపుల్, మా తోటలో అయితే అన్ని చోట్ల అక్కడక్కడ పడేసాను, బోల్డ్ వస్తుంది. ఒక్కసారి లెమన్ గ్రాస్ తెచ్చిపెట్టుకోండి, అప్పుడప్పుడు డిష్లు ఫ్లేవర్ చేయడానికి చాలా బాగుంటుంది. మనం ఈరోజు చేస్తున్న డిష్ చిట్టి ముత్యాలతో చికెన్, దాంతోపాటు కొన్ని కూరగాయలతో పులావ్. మరి ఎంత అద్భుతంగా ఉంటుందో. మరి దీనికోసం మీరు కొంచెం నెయ్యి వాడుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ నూనెలు వాడకండి, తక్కువ నూనె వాడి డిష్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. షాయి జీరా, ఉల్లిపాయలు. షాయి జీరా చాలా సన్నగా ఉంటుంది, మన నెయ్యి కానీ బాగా వేడెక్కిందంటే జీరా మాడిపోతుంది. అందుకనే షాయి జీరా వేసిన వెంటనే ఉల్లిపాయలు కూడా వేసాను. ఈ ఉల్లిపాయల్ని ఇలా ఇలా అని ఆ చికెన్ ముక్కల్ని ముద్దు పెట్టేలా చేసే 3 ఇంగ్రీడియంట్స్. ఒకటి మన లెమన్ గ్రాస్, లైట్గా కత్తి పెట్టి చక్ చక్ చక్క దంచాను, ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది, అందులో వేసేయండి. కరివేపాకు పుసాకని పిసకండి, ఆకు బయట కాడలు అవుట్. బిర్యానీ ఆకు మా పెరట్లోనే ఫ్రెష్గా, ఇవన్నీ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. లైట్గా వేయించండి. ఈరోజు ఒక హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నా, ఒక పిల్లగాడికి పసుపు రుద్ది బలి పశువుని తయారు చేస్తున్నారు, పెళ్లి కోసం రెడీ చేస్తున్నారు. మనం ఇందులో అయితే రుచి కోసం పసుపు వేసుకుంటున్నాం. అలాగే ఇందులో చికెన్ స్టాక్, చికెన్ స్టాక్ పోసేసి తర్వాత చికెన్ ముక్కలు, బొక్కలు తక్కువ కండ ఎక్కువ, ఈ ముక్కల్ని వేసుకుందాం. పెళ్ళి అయ్యేటప్పుడు ప్రతివాడు ఇలాగే ఉంటాడు, ఆడి పెళ్ళైన తర్వాత అసలు సంగతి తెలుస్తుంది. ఈ చికెన్ స్టాక్లో ఈ చికెన్ని చక్కగా ఉడకనిద్దాం. మరి పెళ్లి కొడుక్కి పసుపు రుద్ది వాడిని ముందు రోజుల పని కోసం కొంచెం గట్టిగా తయారు చేస్తారు, కానీ ఈ చికెన్ మాత్రం ఈ డిష్లో చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి. మనం చిట్టి ముత్యాలతో తింటే ఇలా నోట్లో కరిగిపోవాలి. చూడండి, ఉప్పు వేయాలి ఇంకా, కానీ క్యారెట్, బంగాళాదుంప అలా రంగులున్న కూరగాయలు వేసుకొని తినాలి. ఇందులో కొంచెం టమాటా, నేను చికెన్ని బ్రైన్ చేశాను, అందుకని నా చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. చికెన్ బ్రైన్ చేయకపోతే టమాటాలు వేయకండి. ఇందులో పుదీనా ఆకు, చిట్టి ముత్యాల బియ్యాన్ని, దీన్ని కొంచెం సేపు నానబెట్టాను, మంచి కడిగాను. చిట్టి ముత్యాలు మన బిర్యానీ రైస్ ఎట్లా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో ఇది కూడా అంతే ఫ్లేవర్గా ఉంటుంది. మరి దీంట్లో నేను చింత ఆకు, మరీ చిగురు కాకపోయినా లేత ఆకులు, చింత చెట్టు మీద ఉన్న ఆకులు తీసుకొని దీంట్లో వేసుకోండి. ఎంత బాగుంటుందో, తినేటప్పుడు అక్కడక్కడ పుల్ల పుల్లగా తాకుతూ ఉంటుంది. అట్లా అని చెప్పి ముదురు ఆకు వేయకండి, కొంచెం లేతటి ఆకు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా కానీ పులావు రైసులు చేసేటప్పుడు మనకి ఆ సముద్రపు ఉప్పు నీళ్ళలాగా టేస్ట్ ఉండాలి, అప్పుడే రైస్కి టేస్ట్ వస్తుంది. దీన్ని ఇలా కలిపేసుకోండి. సామిరంగా ఏ మజా ఉంటుందంటే పర్ఫెక్ట్. కావాలంటే కొంచెం గరం మసాలా, చిటికెడు పించ్, ఫ్లేవర్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఎక్కువ వేయదు. మూత పెట్టేయండి. చెప్పాను కదా, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ, మసాలాలు తక్కువ, ఫ్లేవర్ మాత్రం బుంబా. మనం దీనికోసం ఒక కచ్చా పచ్చా మసాలా చేసి ఆ రైస్ ఆల్మోస్ట్ రెడీ అవుతున్నప్పుడు వేసి ఒక్కసారి కలిపేద్దాం, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఫ్రెష్ అల్లం, అలాగే ఇందులో కొత్తిమీర, వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ రైస్ ఆల్మోస్ట్ కుక్ అవుతున్నప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేస్తాం, దానివల్ల ఫ్లేవర్స్ ఫ్రెష్గా చాలా అద్భుతంగా ఉంటుంది. రైస్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేసిన ఆ స్పెషల్ మసాలా ఇందులో వేసుకుందాం. ఇలా కలిపేసేయండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ స్లోగా కిందికి దిగుతాయి. మూత పెట్టేయండి. కొంచెం మంట తగ్గించి ఒక 5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోండి. మనం తర్వాత కూడా కొంచెం తేమ ఉండాలి. చెప్పాను కదా, ఇది పలుకుల పులావ్లా కాదు, ఇది కొంచెం గంజి లాంటి పులావ్లాగా చేసుకుంటే సూపర్ ఉంటుంది. వావ్! ఇందులో ఆ చింత చిగురు మనకి ప్రతి బైట్లో అక్కడక్కడ తాకుతూ ఒక మంచి పుల్లదనాన్ని అందజేస్తుంది. మరి చెప్పాను కదా, ఇది మనకి కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి. బంగాళాదుంప, ఆ క్యారెట్ ముక్కలు అవి కూడా అక్కడక్కడ ఉండి, ఈ లెమన్ గ్రాస్ ఏదైతే ఉందో వడ్డించేటప్పుడు ఇది తీసేయండి.
ఎందుకంటే ఈ లెమన్ గ్రాస్ మనము తినడానికి కాదు, ఆ ఫ్లేవర్ తీసుకురావడం కోసం. దీనమ్మ ఇట్లా ఉందనుకోండి, ఏదక్కర్లేదు, దీని పక్కన మీకు ఏం అక్కర్లేదు, ఇదే జ్యూసీగా ఆ కూరగాయ ముక్కలన్నీ ఇలా లొట్టలు వేసుకొని తినేయచ్చు. ఆ బోన్ నుంచి ఆ చికెన్ ఇలా కరిగిపోతూ అసలు మాటల్లో చెప్పలేను. తింటూ ఉంటే దాని మజానే వేరు. ఏమి సువాసన, భలే అద్భుతంగా. ఆహా, మంచి ఫ్లేవర్, అద్భుతమైన రుచి, అద్భుతమైన రుచి. ఇంకేం చేయాలి? అద్భుతమైన రుచి ఇంకేం చేయాలి? దే తినాలి.